నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. శత్రువులకు చిక్కకుండా కొత్త మార్గాల్లో అగ్రరాజ్యాధినేత ట్రంప్ రాకపోకలు కొనసాగిస్తున్నారా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శత్రువులకు దొరకకుండా ఒక చిన్న విమానంలో ప్రయాణించారంట. పటిష్ట భద్రత ఉండే ఎయిర్ ఫోర్స్ 1ను వదిలేసి యుఎస్ మిలిటరీ విమానంలో జర్నీ చేశారంట ట్రంప్. ఇటీవల టర్కీలో జరిగినటువంటి నాటో సదస్సు తర్వాత ఆ దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఈ రహస్య ఫ్లైట్ను ఎంచుకున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. పెద్దన్నకు ఇరాన్ భయం పట్టుకుందా? టెహ్రాన్ నుంచి ట్రంప్కు ముప్పు తప్పదా? డొనాల్డ్ భద్రత కోసం పెంటగాన్ వ్యూహమా? ఈ అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాషింగ్టన్ పోస్ట్ ఏదైతే ప్రచురించిందో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముందు పెద్ద విమానం ఎక్కండి, ఆ తర్వాత చిన్న విమానంలోకి నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోండి, చిన్న విమానం ఎక్కండి, అక్కడి నుంచి బ్రిటన్కి వెళ్ళాలి. సో ఇది గత నెలలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించినటువంటి విధానం, వ్యవహరించినటువంటి ప్రయాణం. సో తాను తన పాత సంబంధించినట్టు ఏదైతే బ్లూ కలర్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఉందో సో దాంట్లో బ్రిటన్కి వెళ్తానని ట్రంప్ చెప్పారు. అన్ని కెమెరాల ముందే ట్రంప్ ఆ విమానం ఎక్కారు. అందులో ప్రయాణించాలన్నటువంటి తన నిర్ణయాల్ని ఆ తర్వాత వాయిదా వేసుకొని అక్కడి నుంచి క్యాన్సిల్ చేసుకొని వేరే చిన్న విమానంలో, ఒక మిలిటరీ విమానంలో అక్కడి నుంచి బ్రిటన్కి వెళ్ళారు ట్రంప్. సో ఇది వాషింగ్టన్ పోస్ట్ చేసినటువంటి కథనం. దీనిపైన మాట్లాడదాం. అమెరికా అధ్యక్షుడికి భయం పట్టుకుందా? ఇరాన్ భయం పట్టుకుందా? అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల సమయంలో ట్రంప్ కిల్ ట్రంప్ అని చెప్పేసి బ్యానర్స్ ఏవైతే ఆ రోజు ప్రదర్శించారో అప్పుడే ట్రంప్కు ప్రాణభయం ఉందన్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఒక రహస్య ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. సో ట్రంప్కు ప్రాణభయం ఉందని చెప్పేసి ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.